దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతీకారం తీర్చుట ఆయన పని. పోరాడదాం అని చెప్పాం కదా అని, క్రైస్తవులందరూ కలిసి ఏకం కావాలి అని చెప్పాం కదా అని ఎవ్వరి మీద అత్యాచారాలు కానీ, ఎవరి మీద కొట్లాటకు దిగటం కానీ, గొడవలకు దిగటం కానీ క్రైస్తవులు చెయ్యొద్దు. అది క్రైస్తవుల పని కాదు. క్రైస్తవులు చేయవలసిందల్లా న్యాయం. పోలీసుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి చాలని మాట్లాడితే చాలు. క్రైస్తవులు పోరాడదాం, క్రైస్తవులు కలిసి ఉందాం అంటున్నామని దయచేసి ఎవరి మీద దాడులకు దిగొద్దు. మనకి ఎటువంటి హానైనా చేయనివ్వండి ఎదుటివాడు. మనం మాత్రం క్రీస్తు ప్రేమను మాత్రమే చూపించాలి. అదే మన క్రీస్తు మనకు బోధించింది. ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా తన మీద కుట్ర చేసిన ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడుగానే ఉన్నాడు. ఆఖరికి ప్రాణం కూడా పోగొట్టుకొని ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. మన తండ్రి మనకు చూపించిన మార్గం అది. అలాగే మన మీద ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని దూషణలు వచ్చినా సరే క్రీస్తు ప్రేమను మర్చిపోకుండా ఎటువంటి శ్రమలోనైనా క్రీస్తు బిడ్డలుగా మనం బ్రతకాలి. ఇప్పుడు మనకు వచ్చిన ఈ శోధనని సహించే వారంగా, ఈ శోధనలో కూడా క్రీస్తు ప్రేమను బయటకు తీసే వారంగా మనందరం ఉండాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. శోధన వచ్చిందని, మాట్లాడే అవకాశం వచ్చిందని మరలా ఎటువంటి మాటలు పడితే అటువంటి మాటలు, పరమత గ్రంథాల గురించి కానీ, ఫలానా వ్యక్తే చేశారు, ఈ వ్యక్తే చేశారని పేర్లు చెప్పడం కానీ దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఎవరు అరెస్ట్ చేశారో, ఎవరు చేయించారో, లేకపోతే అది మిస్సింగ్ కేసు మనకేమీ తెలియకముందే ఆధారాలు లేకుండా దయచేసి మీరు మాట్లాడొద్దు. మీరు చేయవలసిందల్లా దేవునికి ప్రార్థిద్దాం. న్యాయం కోసం అక్కపక్కన